ఓకే. నమస్కారాలు అందరికీ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్నంతా కూడా చక్కగా మనం 'పత్రి సార్' సినిమా చూసాము. చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఎందుకంటే 'పత్రి సార్‌ని' హాల్‌లో అందరం కలిసి చూడడం అనేది చాలా గొప్ప విశేషం. ముఖ్యంగా 'పత్రి సార్' యొక్క జీవిత విశేషాలు సగం వరకు, సగం కూడా కాదసలు. ఒక పావు వంతుంటుంది. చూపించడం అంతే సార్. జరిగింది మనకి. ఇంకా మనకి విజయవాడ చూపించడం వరకు జరిగింది. వచ్చారు. అంతే. ఇంకా అందులోనే చాలా కుదించడం జరిగింది. చాలా వరకు ఇంకా అంటే హ్మ్. ఒక 2 ½ అవర్స్‌లో చూపించాలంటే మాటలేం గాదు. హ్మ్. ఈ సినిమా ద్వారా మొత్తం చాలామంది పాత వాళ్ళు అంటే ఎప్పుడో ఉండి చాలామంది యాక్టివ్‌గా గాకుండా పాసివ్‌గా ఉన్నారు. అంటే బయటికి సొసైటీలోకి ఉండకుండా కొంతవరకు వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు. అలా వాళ్ళందరూ ఒక్కసారి ఇప్పుడు కలిసారు. కలిసి మళ్ళీ పత్రి సార్‌ని ఆ యొక్క అందరూ భావాలు మారాయి. అంటే అప్పుడు అందరూ ఎలాగైతే ఒక త్రాటి మీద ఉంటూ, ఒకే చైతన్యంతో, ఒకే ధ్యాసతో, ఒకే ధ్యేయంతో ఎలా పనిచేశారో అలా ఆలోచన అనేది ఇప్పుడు మళ్ళీ అందరికీ వచ్చింది అని నేను అనుకున్నాను. ఎందుకంటే అది తీసుకొచ్చింది. అంతే కాకుండా నిన్న సినిమా చూసిన తర్వాత ఆ మనసులో కూడా ఏదో ఒక రకమైన కాంతి, ఒక లైట్ మనలోకి వచ్చిందనిపించింది నాకు. అది చాలా చాలా గొప్ప విషయం. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆహ్, 'పతేజీ' ఫిల్మ్ అనేది ఒక గ్రాండ్ సక్సెస్. అంతే PSSMలో మాస్టర్స్‌కి కూడా ఒక గొప్ప మెట్టు, ఒక ఉన్నత చైతన్యంలోకి వెళ్లారని అనుకున్నాను నేను. ఎందుకంటే అంత గొప్పగా ఉంది. అందరిని ఆ విధంగా కదిలించింది 'బద్రి' సార్ యొక్క మూవీ. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్‌కి వాళ్ళందరూ ఎంతో కష్టపడి సినిమా తీశారు. వాళ్ళ కష్టానికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం హాయిగా హాల్‌లో కూర్చొని చూసాం. వాళ్ళ కష్టమంతా ఎంతో చేశారు. అది 'పత్రిజీ' మూవీ యొక్క విశేషము. మరి ఇంకా 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా ఉంటుంది. మరి పార్ట్ 3 కూడా ఉంటుందో లేదో తెలీదు గానీ 2 అయితే ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. 'పత్రి' సారు అంటే అండి, కబీర్ దాస్ అంటాడు, "నువ్వు గురువుని విశ్లేషించే ప్రయత్నం చెయ్యకు" అంటాడు. అంటే ఆయన గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం, ఎందుకంటే నీకు అంతు పట్టడు. గురువు అంతుపడితే నువ్వు గురువెలా అవుతాడు? గురువు అనేవాడు నీకు అంతు పట్టడు. నువ్వు విశ్లేషించాలనుకున్న నీ ఊహలకు కూడా అందడు. కాబట్టి గురువుని విశ్లేషించకు అంటాడు కబీర్ దాస్. నేనెప్పుడో చదివాను, అది ఇప్పటికి గుర్తుంది నాకు. కాబట్టి పత్రిసారిని ఏమని విశ్లేషిస్తాం మనం? ఎంత చెప్పినా అది తక్కువే. ఆ డైలాగ్ తప్ప ఇంకో డైలాగ్ ఏం చెప్పలేము. ఆయన ఇచ్చే జ్ఞానము మరి ఎవరు ఇంతవరకు భూమి మీద అందించలేదండి. అంత గొప్ప జ్ఞానము ఆయన భూమి మీద అందరికీ అందించాడు. అలాగే ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకోవడం తెలీదంట ఆయనకి. ఆయన పత్రి సారు, నేను వింటాను, ఎక్కువ పత్రి సార్ వింటానండి. విన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. చాలామంది కొంచెం ఒక క్షణం రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది అంటారు. కరెక్టే అది. తప్పేం కాదు. కానీ నాకెందుకో గాని ఒక క్షణం ఖాళీ ఉన్నా ఏదో పని చేయాలని ఉంటుంది తప్ప రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనే నాకు రాదు ఎందుకో అన్నాడాయన. అంటే తన జీవితకాలంలో ఎప్పుడూ రెస్ట్ తీసుకోలేదంట. రెస్ట్ అంటే రాత్రి పడుకోవడమే రెస్ట్ ఇంక ఆయన. తప్ప ఎప్పుడూ పనిలోనే ఉండేవాడు. మేడమ్ గారు అనేవారు, "ఎప్పుడు తిరుగుతావు నువ్వు, రెస్ట్" అంటే, "నాకు తిరగడంలోనే రెస్ట్ ఉంది" అనేవారాయన. పత్రి సార్. "తిరగడమే నాకు రెస్టు" అనేవారాయన. కరెక్ట్ అండి అది. నేను ప్రచారంలో మనం కూడా అబ్జర్వ్ చేస్తాం. తిరుగుతూ ఉంటే, ప్రచారం చేస్తుంటే ఎక్కడో ఎంతో ఆనందం వస్తుంది. ఆ అలసట లేదు. అదేంటో విచిత్రం. ఇంట్లో ఖాళీగా ఉంటేనే ఒళ్ళంతా నీరసంగా అనిపిస్తుంటది నాకు. బయటికి తిరిగొస్తే ఏముండదు. అబ్బా! హాయిగా ఉంటది నాకు. మొదటి నుంచి ఉందది. కాబట్టి ప్రాపంచిక పనుల్లో శక్తిని కోల్పోతాము. ఆధ్యాత్మికమైన పనుల్లో శక్తిని పొందుతాము. అది తేడా. ప్రాపంచికమైన కార్యకలాపాల్లో శక్తిని కోల్పోతాం. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో శక్తిని పొందుతాం. అందుకని ఆధ్యాత్మికంగా ఎంత పని చేసినా ఇంకా శక్తి పెరుగుతుంది తప్ప తరగదు మనకి. అది గొప్ప విశేషం. అది ఆత్మకు శక్తిని పెంచే పనులవి. ఇవి ఆత్మ యొక్క శక్తి. ప్రాపంచిక పనులంటే ఎన్నో ఉంటాయి గదా! ఇప్పుడు ఏదో పెళ్ళికి వెళ్తాము. ఆ పెళ్ళిలో ఏవో పనులు జూస్తాము.
లేకపోతే బయట ఏవో కార్యక్రమాలు చూస్తాం. మనకు సంబంధించిన పర్సనల్ వర్క్‌లే చూసుకుంటాం కదా! ఏదో ఆఫీస్‌కెళ్తాము, లేదంటే ఏ షాప్‌కో వెళ్తాము, ఏదో చేస్తాము మన ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి. దానివల్ల అన్ని శక్తిని కోల్పోతాం. కొంత నీరసం, అలసట వస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎంత పని చేసినా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలసట రాదు. అది గొప్పతనం. కాబట్టి ఆయన జీవితంలో మనకి ఆయన లభించడం మన అదృష్టం. నేను ఒకటే అనుకుంటాను. ఇంకా ఆయనను అనుసరించి, ఆయన చెప్పిన జ్ఞానాన్ని నిరంతరం వింటూ, వాటిని ఆకలింపు చేసుకొని ఆయన చెప్పిన విషయాల్ని అందరికీ మనం చెబితే మన జన్మ ధన్యమైనట్టే అనుకుంటాను నేను. ఆయన ఒకసారి చెప్పారు, "నేను లక్షల పుస్తకాలు చదివాను. మీరు అన్ని పుస్తకాలు చదవక్కర్లేదు. నా మాటలు వింటే ఆ 1,00,000 పుస్తకాల సారం అందులో ఉంటుంది" అన్నాడాయన. మీరు ఆ పుస్తకాలన్నీ మీరు చదివినట్టే. ఎందుకంటే ఆ సారమే నా మాటలు. కాబట్టి మనం ఆయన మాటలు నిరంతరం వింటే అంత స అంత బుక్ అంత సా అంత చదివినట్టే అవుతుంది మనకి. కాబట్టి నేను ఎవరికైనా ఇచ్చే సజెషన్ ఒకటే. సజెషన్ ఎవరికీ ఇవ్వను. ఎందుకంటే తెలుసుకోవాలి ఎవరికాళ్ళు. పత్రి సార్ యొక్క జ్ఞానము, అసలైన జ్ఞానము సులభంగా అర్థమవుతది. ఏ కాన్సెప్ట్ అయినా సులభం. ఎందుకంటే ఆయన చదవంది లేదు గాబట్టి, ఏ విషయమైనా ఆయనకి తెలియంది లేదు కదా! ఏ విషయాన్నైనా ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆయన దగ్గర నుంచే మనం తెలుసుకుంటే హైయెస్ట్ అండర్‌స్టాండింగ్ అది. ద బెస్ట్ అండర్‌స్టాండింగ్ అది. మిగతా అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. కొంత అలా ఉంటుంది. కొంత ఇలా ఉంటుంది. ఈయన చెప్పిన విషయాలన్నీ క్లారిటీగా ఉంటాయి. కాబట్టి పత్రి సార్ కాన్సెప్ట్స్ బాగా వింటూ ఉంటే అండి, అసలు మనకి డౌట్సే ఉండవు. మనం ఎవరిని డౌట్‌లు అడగక్కర్లేదు. కానీ అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాం గానండి, ఈ డౌట్స్ అనేవి ఉండవు మనకి. రెండోది మేడం గారు ఇంకేం చెప్పారు? సంగమం అని చెప్పారు. సంగమం ప్రోగ్రాము మేడం గారికి వచ్చిన అది ఒక మెసేజ్ అది. అద్భుతం అది. అంటే ఒకే రోజు ఆగస్టు 15 రోజు ఒక 1,00,000 మంది విద్యార్థులు ఒకేసారి ధ్యానం చేయాలి అనే థాట్ ఆవిడది. అది జరుగుతుందది. ఎందుకంటే ధ్యానమే గాబట్టి అందరూ కలిసి చేస్తారు. దానికోసం అందరూ ప్రయత్నం చేయాలన్నది సంగమం అంటే అందరూ ఒకే చోటకి చేరటం. అది గొప్ప కాన్సెప్ట్. నెక్స్ట్ మేడం గారు అసెన్షన్ అని జెప్పారు. ఆహ్, ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క విధంగా తన యొక్క సబ్జెక్ట్‌ని చెప్పడం జరుగుతుంది. మేడం గారు ఆహ్, ఆవిడ వైజాగ్ మాస్టర్ ఆవిడ. హ్మ్. శ్రీవాణి మేడం గారి పేరు. ఆవిడ ఈ మెసేజ్‌ని అందుకున్నారు. ఆ! యెస్ మేడం. ఆ మేడం గారు అసెన్షన్ అనేది చెప్పడం జరిగింది. అసెన్షన్ అంటే ఆత్మ యొక్క పురోగమనం అండి. సింపుల్‌గా తెలుగులో చెప్పాలంటే. ఆత్మ యొక్క పురోగమనం. ఇంకా సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏంటంటే, ప్రతి మార్పు మన జీవితంలో వచ్చే మార్పు గూడా ఒక ప్రగతి మెట్టు. ఏదైనా ఒక మార్పు మన జీవితంలో జరిగిందంటే అది మన ప్రగతికి ఒక మెట్టనమాట. ప్రతి మార్పు కూడా ఒక ప్రగతి మెట్టు. ఏదైనా మన లైఫ్‌లో ఒక మార్పొచ్చింది అనుకోండి. అది ఒక ప్రగతి మెట్టు. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, అక్కడ మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏదో ఉంది గాబట్టి అది వస్తుంది. అంటే మన జీవితంలో మార్పు చేసుకోవాల్సింది ఏదో ఉంది. నేర్చుకోవాల్సింది ఏదో ఉంది పరిస్థితి. ఆ నేర్చుకోవడం కోసం ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఆత్మ యొక్క ఒక ప్రగతికి మెట్టు అది. కాబట్టి అంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాం. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరుగుతుంటాయి మన జీవితంలో. ప్రతి మార్పుని మనం అంగీకరించాలి. యాక్చువల్‌గా మనం ఈరోజు కాన్సెప్ట్ కూడా అదే. అంగీకారం. అంగీకారం తెలపాలి. ఎందుకంటే అంగీకారం తెలపాలి. ఏదైనా మన జీవితంలోకి పరిస్థితి వచ్చిందంటే, ఆ పరిస్థితి మన జీవితంలో ఏదో మార్పుకి, ఏదో ఒక ప్రగతి మెట్టుకు అది తార్కాణం.
అనారోగ్యం వచ్చింది. ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి. కొంతకాలం తర్వాత ధ్యానాన్ని నెగ్లెక్ట్ చేసాము. హ్యాపీగా మనం మిగతా ఎంజాయ్మెంట్స్లో పడ్డాము. ధ్యానం తగ్గించేసాము. పుస్తకాలు చదవడం తగ్గించేసాము. సడన్ గా ఏదో ఒకటి వస్తుంది శరీరానికి. ఒక్కసారి మళ్ళీ ఉలిక్కి పడతాం మనం. అదేంటిది నాకు ఇలా వచ్చిందంటే, ఎందుకు రాదు నీకు? అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధ్యానం చేయడం మొదలు పెడతాం. మొదలుపెట్టి ధ్యానాన్ని ఇంకా ఇంకా పెంచి, అమ్మో మనం ఏమనుకుంటాం, ధ్యానం చేస్తున్నాం కదా, ఇంతవరకు చాలా చేశాను, ఇప్పుడు చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అనుకుంటాం. కానీ ఆ ధ్యానము మానేసిన తర్వాత మనకి ఏదో ఒకటి వస్తుంది. అది ఏంటది, ఆ మార్పు ఎందుకు వచ్చింది అంటే, మన ప్రగతికి మెట్టు అనమాట. ఇలా మనలో జరిగే మార్పులు, అవగాహనలో మార్పులు వస్తాయి. మన యొక్క ఆత్మ యొక్క చైతన్యంలో అనేక రకాల మార్పులు వస్తుంటాయి. దీన్ని అసెన్షన్ అంటారు. అసెన్షన్ అంటే అది. అయితే ఈ నిజానికి మనం తెలుసుకోవాల్సింది అంటే, అసెన్షన్ అనేది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది అది ఒకేసారి ఒకే రోజు జరిగేది కాదు. అయితే హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్న మాస్టర్స్ ఏం చేస్తారంటేనండి, ఆ, వాళ్ళు మన ప్రయత్నంతో మనం కొంత అసెన్షన్ అవుతూ ఉంటే, వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళు కొంత మనలో మార్పులు తీసుకొస్తారు. ఎలాగంటే, ఇప్పుడు స్కూల్ టీచర్లు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఈ స్టూడెంట్ ప్రయత్నం చదవాల్సింది కొంత చదివితే, టీచర్ ప్రయత్నం కూడా చేస్తాడు. వీడికి అర్థమయ్యేలాగా కొన్ని విషయాలను చెప్పేలాగా హోంవర్క్లు ఇచ్చి, వాడికి ఇంకొంచెం అవగాహన పెంచే విధంగా టీచర్ ఎలాగైతే ప్రయత్నం చేస్తాడో, కొంత స్టూడెంట్ చేస్తే కొంత టీచర్ చేసినట్టు మనం సాధన చేస్తూ ఉంటే, హయ్యర్ వరల్డ్ లో ఉన్న మాస్టర్స్ ఏం చేస్తారంటే, ఈ ఆత్మలో అనేక రకాలటువంటి ప్రగతి మార్పులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. వాటిని పోర్టల్స్ అంటారు. పోర్టల్స్ అంటే ఆ సమాచార ప్రసరణ మాధ్యమం అంటాం అది. అంటే మనలో మార్పులు తీసుకురావడానికి ఒక రక మాధ్యమం, దాన్ని పోర్టల్స్ అంటారు. ఆ పోర్టల్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే, మనలో ఈ చేంజెస్ తీసుకొస్తారు. మన మైండ్లో కానీ, మన ఆత్మలో కానీ కొన్ని మార్పులు తీసుకొస్తారు. నిజానికి ఎప్పుడు జరుగుతాయంటేనండి, మనము నిద్రలో కానీ, ధ్యానంలో కానీ ఒక రకమైన ట్రాన్స్లో ఉంటాం. అంటే కంప్లీట్ ట్రాన్స్లో కాకుండా, మెలకువకు నిద్రకు మధ్యలో ఉన్న స్థితి ఉంటుంది. ఇంకప్పుడే మెలకువలోంచి ఇలా మెలకువ వచ్చే స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో మనలోకి అవి ప్రవేశపెడతారు మాస్టర్స్. నిజానికి ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఒక్కొక్కసారి చూడండి, మనం మంచి నిద్రలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా కరెంట్ పోయింది. ఆ కరెంట్ పోయేసరికి అప్పటి వరకు ఉన్న గాఢ నిద్రలోంచి నెమ్మదిగా మెలకువలోకి వస్తాం. పూర్తి మెలుకులోకి రాకముందు, ఆ నిద్రలోంచి పూర్తి మెలుకువలోకి వచ్చే మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది. అంటే అది సబ్ కాన్షియస్ లాగా ఉంటుంది అనమాట. ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ పోర్టల్స్ ద్వారా మన మైండ్స్ లోకి వాళ్ళు పంపాల్సిన సమాచారాలని, సందేశాలని, ఆ ఆపరేషన్స్ అంటారు వాటి. హాస్టల్ ఆపరేషన్స్ అంటే ఫుల్ బాడీకి సర్జరీస్, ఆపరేషన్స్ ఎలా చేస్తారో వీడికి మత్తు మంది ఇచ్చేసి వాడికి ఆపరేషన్ చేసినట్టు, ట్రాన్సెస్ లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ సబ్ కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు ఆ మాస్టర్స్ ఏం చేస్తారంటే, మనలో కొన్ని ఆపరేషన్స్ చేస్తారు. వాటిని ఎసెన్షియల్ ప్రాసెసెస్ అంటారు. ఇవన్నీ నేచురల్ గా జరుగుతాయండి. అయితే ఇవి అందరికీ జరుగుతాయి. ధ్యానం చేయని వాళ్ళకి కూడా జరుగుతాయి. ధ్యానం చేయని వాళ్ళకి వాళ్ళ యొక్క నీడ్ని బట్టి, వాళ్ళ లెవెల్ని బట్టి, వాళ్ళకి ఏ ఏ పొజిషన్లో కావాలో, అందరికి అన్ని ఆపరేషన్లు జరగవు. వాడికి కిడ్నీ ఆపరేషన్ జరిగితే వాడికి హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది. ఎవడు ఎక్కడ బాగలేకపోతే అక్కడ ఆపరేషన్ చేసినట్టు. ఆ మాస్టర్స్ కూడా ఏం చేస్తారంటే, ఎవరికి ఏ పరిస్థితిలో అవసరమో ఎసెన్షన్, అక్కడ వాళ్ళు చేంజెస్ని తీసుకొస్తారు. మానసిక తలంలో చేంజెస్ అయితే మానసిక తలం, లేకపోతే ఫిజికల్ లెవెల్‌లో కావాలంటే ఫిజికల్ లెవెల్‌లో. అన్ని రకాలుగా చేంజెస్. ఆ చేంజెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫిజికల్ బాడీలో కూడా కొన్ని మార్పులొస్తూ ఉంటాయి. ఎందుకంటే, ఈ ఆత్మ అయినా, మనసైనా శరీరాన్ని అంటిపెట్టుకొని ఉన్నాయి గాబట్టి, అక్కడ మార్పొచ్చేసరికి ఇక్కడ మార్పొస్తుంది. ఇలా ఈ ఎసెన్షన్స్‌లో రకరకాల పరిస్థితులుంటాయి. కాబట్టి నిజానికి అది ఎసెన్షన్ అనేది ఒకటుందని తెలుసుకుంటే చాలు మనం.
అప్పుడు అది జరుగుతున్నప్పుడు ఓహో ఇది ఎసెన్స్ నాలో కూడా చాలా మార్పు వచ్చిందని తెలుసుకుంటాం. ఆత్మ పరిణామ క్రమం, ఆత్మ పరిణామము, ఎసెన్స్ అంటే ఆత్మ పరిణామము, ప్రగతి మెట్టు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి రకరకాలుగా ఉంటాయి. వాటిని పోర్టల్స్ అంటాము. వాటి ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే సహజంగానే జరిగిపోతాయి. అయితే ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళకి చాలా బాగా జరుగుతాయి. ఎక్కువగా జరుగుతాయి. అందుకని ఆ రోజు మేడం గారేంటంటే, "ఆ టైంలో ధ్యానం ఎక్కువ చేయండి." అంటే ఆవిడకి మెసేజ్ ద్వారా ఆ టైంలో వాళ్ళు డిసైడ్ చేశారు ఆ టైంలో చేయాలని. కాబట్టి మనం ఎలాగో ధ్యానమే ఎప్పుడైనా ధ్యానం చేస్తాం కదా! అదే టైంలో మనం కాస్త ధ్యానంలో కూర్చున్నామనుకోండి, ఆ ప్రాసెసెస్, ఆ సెన్సేషన్స్ మనకి అందుకుంటాం మనం. వాటిలో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మనకది జరుగుతూ ఉంటాయి. కాబట్టి అసెన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నిరంతర ప్రక్రియ ఇది. ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది సంగతి. మేడం గారు చెప్పిన 3 విషయాలకి వచ్చాము. అయితే ఇప్పుడు మన కాన్సెప్ట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఐ యామ్ ఓకే. యూ ఆర్ ఓకే. యూ ఆర్ ఓకే. అసలు యాక్చువల్‌గా ఒక బుక్ అది. బుక్ మీకు చూపిద్దాం అనుకున్నాను. లోపల ఎక్కడో ఉంది. అసలది ఒక బుక్ ఉంది. ఇంగ్లీష్‌లో ఐ యామ్ ఓకే. యూ ఆర్ ఓకే. అంటే నేను బాగున్నాను. నువ్వు బాగున్నావు. అనేది అది కాన్సెప్టు. ఇది ఒకసారి పత్రి సార్ చెప్తే విన్నానండి కాన్సెప్ట్. చాలా చెప్పారు సారు. అది కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఐ యామ్ ఓకే. యూ ఆర్ ఓకే. ఐ యామ్ అంటే నేను. యూ అంటే నువ్వంటే ఎవరంటే నువ్వు గాదు. నువ్వంటే నా పరిస్థితులు. ఈ పరిస్థితులు కల్పించింది ఎవరు? భగవంతుడు అనుకోండి. భగవంతుడు, దేవుడు. మనల్ని సృష్టించిన వాడు. నేను బాగున్నాను. ఐ యామ్ ఓకే. యూ ఆర్ ఓకే. నువ్వు కూడా బాగానే ఉన్నావు. నువ్వు కల్పించిన పరిస్థితులు కూడా నాకు బాగున్నాయి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే నేను బాగున్నాను. నా పరిస్థితులు నాకు బాగానే ఉన్నాయి. నా పరిస్థితులు నాకేమీ బాధ కలిగించట్లేదు. ఏ పరిస్థితులైనా. ఆ పరిస్థితులు కల్పించింది ఎవరు? కల్పించింది ఎవరంటే ఆ సృష్టికర్త కల్పిస్తూ ఉంటాడు. అంటే ఈ సృష్టి బాగుంది. భగవంతుడు. యు అంటే నువ్వు. ఐ అంటే నేను. నేను బాగున్నాను. నువ్వు అంటే నా పరిస్థితులు కూడా బాగున్నాయి. నా పరిస్థితులు కల్పించింది భగవంతుడే కదా! నువ్వు బానే ఉన్నావు. అంటే నువ్వు ఇచ్చినవన్నీ కూడా నాకు బాగా నో ప్రాబ్లమ్ నాకు. ఇది కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్‌ని కొంచెం అర్థవంతంగా అర్థం చేసుకోవాలంటేనండి, ఇది ఇలా అంటే కొంచెం అర్థం కాదు. కానీ జనరల్‌గా అండి 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారంట. 4 రకాల మనుషులుంటారండి. మనుషుల్లో 4 రకాలుంటారు. ఎలా ఉంటారంటే ఫస్ట్ ఐ యామ్ నాట్ ఓకే. యూ ఆర్ నాట్ ఓకే. నేను బాగులేను. నువ్వు బాగులేవు. నువ్వంటే నా పరిస్థితులు. అంటే భగవంతుడు. ముందు ముందు 4 టైప్స్‌ని తెలుసుకొని తర్వాత ఒక్కొక్క టైప్ గురించి తెలుసుకుందాం. ఐ యామ్ నాట్ ఓకే. యూ ఆర్ నాట్ ఓకే. నేను బాగులేను. నా పరిస్థితులు బాగులేవు. పరిస్థితులు అంటే అక్కడ భగవంతుడు కల్పించిన పరిస్థితులు. భగవంతుని దృష్టిలో పరిస్థితులు మన పరిస్థితులు ఏమైనా వచ్చినంటే ఏమంటాం? దేవుడా! నువ్వు నాకేంటి ఇలా ఉంది నా జీవితం అంటాం. నా జీవిత పరిస్థితులు. అది ఆ టైప్‌లో కొంతమందుంటారు. టైప్ 1. రెండో రకం వాళ్ళు ఐ యామ్ నాట్ ఓకే. యూ ఆర్ ఓకే. నువ్వు చాలా బాగున్నావు. కానీ నేనే బాగులేదు. అంటే నేను బాగులేదు. నా పరిస్థితులు బానే ఉన్నాయి. మూడవది ఐ యామ్ ఓకే. నేను చాలా బాగున్నాను. కానీ నా పరిస్థితులే బాగలేదు. నువ్వు బాగలేదు. నువ్వు బాగలేదంటాడు. ఫోర్త్ టైప్ ఏంటంటే ఐ యామ్ ఓకే. నేను బాగున్నాను. యూ ఆర్ ఓకే. నా పరిస్థితులు కూడా బాగున్నాయి. ఇది 4 టైప్స్. ఈ 4 టైప్స్‌లో ఫస్ట్ టైప్ ఏంటి చూద్దాం. ఐ యామ్ నాట్ ఓకే. యూ ఆర్ నాట్ ఓకే. నేను బాగోలేదు. నా పరిస్థితులు బాగోలేదు. నా పరిస్థితులంటే ఈ సృష్టి, ఈ భూమండలం, ఈ సమాజం కూడా బాగోలేదు. నేను బాగోలేదు. ఏమో నాకు నేనే నచ్చట్లేదు. ఏం బాగోలేదు నేను అనుకుంటాడు. అలాగే ఎవడు బాగోలేనట్టే కనపడుతది. ఈ సమాజం అంతా దుఃఖమే ఉన్నారు. అందరూ ఏడుత్తూనే ఉన్నారు. ఎవడికి ఆనందం ఉంది? అందరూ ఏడుపుగొట్టు జీవితాలే.
ఎవడి జీవితం బాగులేదు. అసలు ఈ భూమండలమే బాగులేదు. ఈ దరిద్రంగా సృష్టించాడు భగవంతుడు. సృష్టి ఏముంది అందులో? సృష్టిలో అంతా ఏడుపే, అంతా దరిద్రమే, అంతా దుఃఖమే. నేను అలాగే ఉన్నాను, అందరూ అలాగే ఉన్నారు అనుకుంటాడు. ఇది టైప్ 1 పీపుల్ ఇది. ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. అంటే నేను బాగులేను, బయట సమాజము బాగులేదు, పరిస్థితులు ఏమీ బాగులేదు అనుకుంటాడు. కొంతమంది ఇలా ఉంటారు, ఇలా ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఐ ఆమ్ నాట్ ఓకే, నేను బాగులేదు, కానీ యు ఆర్ ఓకే. అన్నీ బాగున్నాయి. భగవంతుడా నువ్వు బాగున్నావు, అందరూ బాగున్నారు సమాజంలో, కానీ నేనే బాగులేదు ఎందుకో. వాళ్ళందరూ బాగానే కనిపిస్తున్నారు, నాకు వాళ్ళందరూ బాగున్నట్టే కనిపిస్తున్నారు, కానీ ఎందుకో నేనే బాగులేదు. ఇంకా నా పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. మంచి డబ్బు ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, మంచి భార్య ఉంది, లేకపోతే మంచి భర్త ఉన్నాడు, ఫ్యామిలీ బాగుంది. కానీ నాకే లోపల నేను బాగులే, నాకు నేను నచ్చట్లేదు. నా లోపల నాకు బాగులేదు, నేను బాగులేదు, నేను సరిగ్గా లేను. నా మాటలు సరిగ్గా లేవు, నా ఆలోచనలు సరిగ్గా లేవు. నా ఆలోచనలన్నీ చిందరవందరగా ఉన్నాయి, నా మాటలు దరిద్రంగా ఉన్నాయి. నాకు నేను నేను బాగలేదు, కానీ అంతా బయట చూస్తే అంతా బాగుంది. నా పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. ఐ ఆమ్ నాట్ ఓకే, బట్ యు ఆర్ ఓకే. సమాజం అంతా బాగుంది, సమాజంలో నాకు కల్పించబడిన పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను బాగోలేదు. ఇలా ఉంటారు. ఇలా ఉన్న వాళ్ళే ఏం చేస్తుంటారంటే, భగవంతుడా నేను బాగోవాలి, నేను నేను సరిగ్గా ఉండాలి, నాకు ఏదైనా ఇవ్వు, నువ్వు బాగున్నావు కదా, నేను బాగులేదు, నేను బాగులేదు కాబట్టి నాకు ఏమైనా ఇవ్వు నువ్వు అని ప్రార్థనలు పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడు బాగున్నాడు, నేనే బాగులేదు, నా జీవితం బాగులేదు, నాకు ఏమీ లేవు అని తన 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 దగ్గర అన్ని లోపాలే, లోటే చూస్తాడు. అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి అని చూస్తాడు. అలాంటి వాడు ప్రార్థిస్తూ పూజిస్తూ ఆ భగవంతుని వేడుకుంటాడు, నాకు కావాలి, నాకు ఇవ్వు, నాకు ఉద్యోగం ఇయ్యి, మంచి తెలివితేటలు ఇయ్యి, మంచి భార్యని ఇయ్యి, అందరికీ ఉన్నారు పెళ్ళి అయింది, నాకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి చెయ్యి, అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లల్ని ఇయ్యి, అందరికీ ఉన్నారు, అంతా బాగున్నారు, నేను బాగులేదు, కాబట్టి నేను బాగుండేలా చెయ్యి అని చెప్పి ఆ భావంలో ఉండే, ఆ విధంగా ఆలోచనలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది టైప్ 2. టైప్ 3 ఏంటంటే అహంకారపు స్టేజ్. నేనే బాగున్నాను, ఎవడు బాగలేదు. ఐ ఆమ్ ఓకే, బట్ యు ఆర్ నాట్ ఓకే. నేను చాలా చాలా బాగున్నాను నేను, కానీ మీరే బాగలేదు, ఎవడు బాగలేదు. ఆడు దరిద్రుడు, ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఏముంది గొప్ప వాళ్ళలో, నేను చాలా బాగున్నాను, నేను అన్ని నాకే ఉన్నాయి అని. ఇది ఒక రకంగా చెప్పాలంటే అహంకారపు స్థితి. తను తాను గొప్పగా చూసుకుంటాడు, మిగతాదంతా వేస్ట్ కింద చూస్తాడు. అంతా అందరినీ విమర్శిస్తూ ఉంటాడు, వాడు బాగలేదు, వీడు బాగలేదు, ఎందుకంటే వాడికి బాగున్నాడన్న ఫీలింగ్. నాకే అన్నీ ఉన్నాయి, నేనే బాగున్నాను, కానీ ఎవరూ బాగులేదు అంటాడు. ఇది ఒక అహంకారపు స్థితి. ఇది థర్డ్ స్టేజ్. ఇది థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్. ఫోర్త్ టైప్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటంటే ఐ ఆమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను, యు ఆర్ ఓకే, అందరూ బాగానే ఉన్నారు, నా పరిస్థితులు నాకు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు, ఎవరికి ఏ లోటు లేదు, ఎవరికి ఎలా ఏం కోరుకున్నారు, ఎవరి జీవితం అలాగే ఉంది వాళ్ళకి, కాబట్టి ఎవడు బాగులేదు, వాడి కోరికను బట్టి వాళ్ళ జీవితం ఉంది అని తెలుసుకుంటాడు. నేను బాగానే ఉన్నాను. ఈ ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనేది ఒక జ్ఞానపు స్థితి. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అండి. మిగతా మూడు మూడు అనేది కొంచెం కన్సాలిడేటెడ్ గా విషయం అర్థం చేసుకుంటే చాలు. కానీ అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అంటే నేను బాగున్నాను, నేను బాగోలేదు అన్న ఆలోచనే లేదు నాకు. నా శరీరం నాకు బాగుంది, నా మనసు బాగుంది, నా బుద్ధి బాగానే ఉంది,
నాకు నేను ఏమి నాకు నేను నచ్చకపోవడానికి ఏం లేదు, నేను చాలా బాగున్నాను నేను అనే భావనలో ఎప్పుడు ఉంటాను నేను. నేను ఆత్మని, కాబట్టి ఆత్మ ఎప్పుడు బాగానే ఉంటుంది. శరీరం అప్పుడప్పుడు మారుతున్నా, మనసులో భావాలు అప్పుడప్పుడు మారుతూ ఉన్నా, కానీ నేను బాగానే ఉన్నాను. మనసు శరీరం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది, అది తెలుసుకున్నాను నేను. నాకు మార్పు లేదు, ఆత్మకు మార్పు లేదు. శరీరానికి మనసుకి మార్పు ఉంది, కానీ ఆత్మకు మార్పు లేదు. నేను ఎప్పుడు మారను, నేను అలాగే ఉన్నాను. నా శరీరాన్ని, నా మారుతున్న శరీరాన్ని, నిరంతరం మారుతున్న మనసుని నేను గమనిస్తూ ఉన్నాను. అది ఇప్పుడు మారుతూ ఉంటుంది. చంద్ర కళలు మారుతున్నట్టు చంద్రుడి యొక్క కళలు మారుతుంటాయి కదా. నెలలో ఎప్పుడు చంద్రుడు ఒకలా ఉంటాడు, రోజుకు ఒకలా ఉంటాడు. ఒక రోజు ఫుల్గా ఉంటాడు, రెండో రోజుకి కొంచెం షైనింగ్ తగ్గుద్ది, మూడో రోజుకి కొంచెం తగ్గుద్ది, నాలుగో రోజు, నెల రోజులకి అయ్యేసరికి పూర్తిగా చీకటి అయిపోతాడు. మళ్ళీ నెల రోజుల తర్వాత కొంచెం కొంచెం మళ్ళీ వెలుగు వెలుగు కనబడుతూ ఉంటుంది, చంద్ర బింబం. మూన్, మూన్ అంటే మనస్సు. మనసుకి మూన్కి సంబంధం ఉందండి. మూన్ చంద్రుడి యొక్క కళలు ఎలా మారుతుంటాయో మనసు కూడా అంతే, ఎప్పుడు ఒకలా ఉండదు, రోజుకు ఒకలా ఉంటుంది. ఆ రోజుకు ఒకలా ఉన్న మనసుని నేను గమనిస్తూ ఉన్నాను నేను. ఆ చంద్రుడు మారుతూ ఉంటే మనం ఎలా ఆనందిస్తూ ఉంటామో, ఆ పౌర్ణమికి అమావాస్యని చూస్తూ సంతోషిస్తుంటాము. నా మనసును కూడా రకరకాలుగా, ఒక రోజేమో షాడ్గా అనిపిస్తుంటుంది, ఒక రోజు సంతోషంగా ఉంటుంది, ఒక రోజు మంచి హుషారుగా అనిపిస్తుంది, ఒక రోజు ఏమో కోపంగా ఉంటుంది. ఈ మనసు ఎప్పుడు ఒకలా ఉండదు అని నేను నేను ఇప్పుడు సాక్షిగా గమనిస్తున్నాను నా మనసుని. నా శరీరం కూడా ఎప్పుడు ఒకలా లేదు. చిన్నప్పుడేమో మంచి ఒకలా ఉండేది, పెద్ద అవుతున్న కొద్దీ నా యవ్వనంలో మంచి అందంగా అన్ని సోకులన్నీ బాగుండేవి. తర్వాత తర్వాత అందం తగ్గుతూ వచ్చింది. అయినా నా శరీరం నాకు బాగుంది. నా శరీరాన్ని ఏమీ బాగలే. ఐఆమ్ ఓకే, ఎందుకంటే నేను ఆత్మని. నాకు అన్నీ బాగున్నాయి, నా శరీరము బాగుంది, నా మనసు బాగుంది, ఎప్పుడు నిరంతరం మారుతూ ఉన్నాయి కాబట్టి వెరీ వెరీ వెల్. నా శరీరం పట్ల కానీ, నా మనసు పట్ల కానీ నాకు ఏ అసంతృప్తి లేదు. నాకు ఏ అన్హ్యాపీనెస్ లేదు, హ్యాపీనెస్సే ఉంది. జుట్టు తెల్లబడిపోయినా నాకు హ్యాపీనెస్సే. ఐఆమ్ నాట్ ఓకే అన్నవాడు ఎలా ఉంటాడు? నా జుట్టు నేను బాగులేను, నా జుట్టు బట్టతల వచ్చేసింది, నాకు నేను నల్లగా ఉన్నాను అంటాడు. నాకు చాలా కోపం ఎక్కువ, నాకు చాలా షార్ట్ టెంపరు, లేకపోతే నాకు వీక్ మైండ్ ఉంటుంది, చాలా భయస్థుడు నేను ఎవరైనా కొంచెం పొగిడితే నేను పడిపోతాను అని చెప్పి తననే తానే నచ్చడు. ఐఎమ్ నాట్ ఓకే, నేను బాగులేను అనుకుంటాడు. ఈ ఐఎమ్ ఓకే యూఆర్ ఓకేలో ఉన్నవాడు ఐఎమ్ ఓకే అంటే నేను అన్ని ఎప్పుడు కూడా బాగానే ఉన్నాను. ఈ ఐఆమ్ ఓకే యూఆర్ ఓకే అనే స్టేజ్ని ఏమంటారంటే ఆత్మజ్ఞాన స్థితి అంటారు. ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అన్న దాని గురించి కాన్సెప్ట్ అండి. అది ఒక బుక్ ఉంది ఇంగ్లీష్లో, ఐఆమ్ ఓకే యూఆర్ ఓకే అనే బుక్ చదివితే దాని యొక్క థీమ్ ఏంటంటే, దాని యొక్క సారాంశం ఏంటంటే, ఒక ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడంటే ఐఆమ్ ఓకే, నేను ఎప్పుడు బాగానే ఉన్నాను. యూఆర్ ఓకే, యూఆర్ అంటే భగవంతుడు, సమాజము. సమాజంలో అన్ని బాగానే ఉన్నాయి. నా భార్య ఓకే బాగుంది, పిల్లలు ఓకే బాగున్నారు, అల్లరిపే చేస్తున్నారు అయినా బాగున్నారు. అందరూ బాగానే ఉన్నారు, ఎవరు నాకు కనబడట్లేదు, అందరూ బాగున్నట్టే కనబడుతున్నారు. ఎవరి లైఫ్ వాళ్ళకి ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఎవరు బాగలేదు, అందరూ బాగానే ఉన్నారు. యూఆర్ ఓకే అంటే నా పరిస్థితులు అంటే భగవంతుడితో కల్పించిన పరిస్థితులు, ఆ పరిస్థితులు కూడా నాకు ఓకే. నాకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చాలా సంతోషమే, అంగీకారమే నాకు. ఎందుకంటే ఆ పరిస్థితులు అనేవి నాకు ఒక మార్పుని తీసుకొస్తున్నాయి, ఒక మార్పుకి తార్కాణం అవి. నా జీవితంలో ఒక కొత్త మార్పుని, కొత్త ప్రగతిని తీసుకురావడం కోసమే ప్రతి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రతి పరిస్థితి మారుతూ ఉంటుంది. ఏ పరిస్థితి వల్ల నాకు నష్టం అనిపించట్లేదు, ప్రతి పరిస్థితి నాకు బాగున్నట్టు అనిపిస్తుంది.
చదువుకున్నప్పుడు బాగుంది, ఉద్యోగం బాగుంది, పెళ్ళయ్యాక పెళ్లి బాగుంది, పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టడం బాగుంది. అప్పులు చేస్తే అది బాగానే ఉంది. అప్పులు చేస్తే ఆడు తిడుతున్నాడు, వాడు నువ్వేదో మంచోడు అనుకొని ఇచ్చాను, నువ్వేమో ఇలా ఎగ్గొడతావు అనుకోలేదని తిట్టాడు, అవమానం చేశాడు, ఎవడు నన్ను ఒక మాట అనలేదు, కానీ అది బాగానే ఉంది నాకు పరిస్థితి. ఐఆమ్ ఓ యు ఆర్ ఓకే. నా జీవిత పరిస్థితులన్నీ నాకు అంగీకారమే. నా ఏ జీవిత పరిస్థితి నాకు అనంగీకారం కాదు. నువ్వు ఏ పరిస్థితినైనా నువ్వు అంగీకరిస్తే అది అంగీకారం. అంగీకారము కలిగి ఉండడమే ఆత్మజ్ఞానం అండి. ఇది పాయింట్. అంగీకారంలో జీవించడమే ఆత్మజ్ఞానము. నువ్వు ఎలా ఉన్నా నాకు నేను ఎలా ఉన్నా నాకు అంగీకారమే. నాలో ఏదో మార్పు వచ్చింది అంటే నా శరీరంలో నాకు వెంటనే తెలుస్తుంది. నేను ఆహార నియమాలు సరిగ్గా పాటించలేదు అనుకోండి, నా శరీరంలో తేడా వచ్చేస్తుంది. నాకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఏదో ఎక్కడో తేడా వచ్చింది. వెంటనే నేనేం చేస్తాను, నా ఆరోగ్య ఆహార నియమాలను సరి చేసుకుంటాను నేను. ఒక్కొక్కసారి ఆ వెల్లుల్లిపాయే కదా తినేస్తే ఏమవుద్దని తిన్నాం అనుకోండి, ఎక్కడైనా ఏదో ఫుడ్లో ఉన్నప్పుడు ఆ వెల్లుల్లిపాయ మన మనస్సులో మార్పులు తీసుకొస్తుంది. మన శరీరం మన శక్తిని హరించేస్తుంది. వెల్లుల్లి తెలియదు చాలా మందికి. మా వెల్లుల్లి తింటే ఏమవుతుందని అంటారు చాలా మంది. మనలో ఉన్న జీవశక్తిని అది లాగేస్తుంది, వెనక్కి లాగేస్తుందండి. మాంసం తింటే ఎలాంటి నష్టాలు శరీరానికి, ఆ వెల్లుల్లి కూడా అలాంటిదే. మన సాధన చేస్తూ ఉంటాం, మా సాధనలో ఉన్న వెనక్కి లాగేసి మైండ్ అనేది నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతుంటాం. అహము, కొంచెం అసహనం, ఇలాంటి భావాలన్నీ వచ్చేస్తాయి మనకి. గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు తింటున్నారు కదండి అంటే గుర్తుపెట్టుకోండి, అశుద్ధంగా ఉన్న మనసులోకి ఆ అశుద్ధం ఏమి ప్రభావం చూపించదు, తెలియదు ప్రభావం. కానీ ఒక శుద్ధమైన వాడికి, శుద్ధంగా మారిన వాడికి అశుద్ధం కొంచెం కనబడినా అది తెలిసిపోతుంటుంది వాడికి. వాడికి చాలా తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. మురికి నీరులో కొంచెం మురికి కలిసింది అనుకోండి, ఏం ఏం కనబడుతుంది, ఆల్రెడీ మురికి నీరే అది. కానీ స్వచ్ఛమైన నీరులో ఒక చిన్న బొట్టు వేసామనుకోండి, మొత్తం ఆ నీరులో క్లియర్గా కనిపిస్తుంది ఆ మురికి అంతా. అది చాలా ఆ ప్రభావాన్ని చూపిస్తుందా. ఆ మురికి నీటిలో మురికి ఏం కనబడదు. అలాగే ఆల్రెడీ వాళ్ళు అదే ఆహార పరిస్థితుల్లో ఆహారం తింటూ ఉన్న వాళ్ళకి అదేమి తెలియదు. కానీ ఎప్పుడైతే మనం స్వచ్ఛతను పొందుతూ ఉన్నామో, నిర్మలం అవుతూ ఉన్నామో, మానసికంగా శారీరకంగా ఏదైనా అశుద్ధం మన శరీరంలో కానీ మన మనసులోకి వచ్చినప్పుడు వెంటనే దాని ప్రభావం మనకు చూపిస్తుంది. ఇది తెలుసుకోవాలి అందరూ కూడా. మాంసం తినే వాళ్ళకి, ధ్యానం చేయని వాళ్ళకి ఆ ప్రభావం కనబడదు, తెలియదు పెద్ద. ఆల్రెడీ వాళ్ళకి అశుద్ధమే, మనసంతా అశుద్ధంగానే ఉంది, శరీరం అంతా అశుద్ధంగానే ఉంది. ఆ ప్రభావం ఇంకా అశుద్ధంలో అశుద్ధం ఏం కనబడుతుంది. కానీ శుద్ధం అయిన వాళ్ళకి మాత్రము ఏమైనా ఇలాంటివి అశుద్ధమైన ఆహారం తగిన అశుద్ధమైన మాటలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ రోజంతా మామూలుగా వాడు ఎంత సోది వింటాడు, పనికిరాని మాటలు వింటాడు, హాయిగా పడుకుంటాడు. కానీ ఈ ధ్యానం చేసేవాడికి ఒక నెగిటివ్ మాటలు కానీ, ఎవరి గురించిన గాసిప్స్ మాటలు కానీ విన్నాడంటే ఆ రోజు నిద్ర పట్టదు వాడికి. ఎందుకంటే ఇలా కళ్ళు మూస్తే వాడికి ఆ మాటలే వినబడతాయి. అది ఏంటి అనుకుంటా, అంతే. అది ఆ క్లియర్గా అయిపోయినప్పుడు ఆ ఆ ఏదైతే చెత్త ఉందో, చెదారం ఉందో అవి మనకి పట్టదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా పరిస్థితులు నా లోపల ఏ మార్పు ఏం జరుగుతున్నా ఐఎమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను, తెలుసుకున్నాను నేను ఆత్మని అని. తర్వాత నా జీవిత పరిస్థితులన్నీ బాగున్నాయి. నా జీవిత పరిస్థితుల పట్ల నాకు డబ్బు లేదు అయినా ఓకే, నాకు పెళ్లి లేదు అనుకుందాం, నాకు ఉంది కానీ జనరల్గా లేదు, ఓకే, నాకు అంగీకారమే. నాకు ఏమీ పేరు ప్రఖ్యాతులు లేవు. కొంతమంది పేరు ప్రఖ్యాతి ఇంత తక్కువ పని చేసాడు, వాడికి అంత పేరు వచ్చింది. నాకు ఏ పేరు లేదు, ఏ ప్రతిష్ట లేదు, ఎవరు నన్ను పొగడట్లేదు, ఎవరు నాకు నమస్కారం పెట్టట్లేదు, అయ్యా నాకు నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు ఓకే. నా జీవిత పరిస్థితులన్నీ బాగున్నాయి, ఐఆమ్ యు ఆర్ ఓకే. అంటే నా జీవిత పరిస్థితులు, యు ఆర్ అంటే భగవంతుడు, నువ్వు నాకు కల్పించిన పరిస్థితులన్నీ హ్యాపీగా ఉన్నాయి. నాకు ప్రతి ఒక్కడు నాకు కరెక్ట్ గానే కనిపిస్తున్నాడు, ఎవరిలోని ఏ లోపం కనబడట్లేదు నాకు.
ఆ స్టేజ్ దాన్ని అంగీకార స్థితిలో ఉండడం అంటే ఏ జీవిత పరిస్థితినైనా అంగీకార స్థితిలో ఉంటే దాన్నే ఆత్మజ్ఞాన స్థితి అంటారు. మనము భూమి మీదకి వచ్చింది అంగీకారం పొందడం కోసం, అంగీకారాన్ని అలవాటు చేసుకోవడం కోసం. ఏ జన్మలో అయితే సంపూర్ణ అంగీకారంలో ఉంటామో ఆ జన్మ ఆఖరి జన్మ అని చెప్పారు పత్రిజీ. ఎవరికి ఇప్పుడు ఏది ఆఖరి జన్మ అని నువ్వు అడిగేవనుకో క్వశ్చన్, నాకు ఆఖరి జన్మ అయిపోతుందా అంటే ఎలా తెలుస్తుంది? నీ జీవిత పరిస్థితుల్లో నువ్వు అన్నిటినీ అంగీకార స్థితిలో ఉంటే అప్పుడు నీకు అది ఆఖరి జన్మ. ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే, అంతా అంగీకారమే. వాడు అలా ఉన్నాడు, వాడు అలా ఉండడం నాకు నచ్చట్లేదు అని నువ్వు అనుకుంటే యు ఆర్ నాట్ ఓకే. నేను బాగున్నాను, నేను చాలా మంచివాడిని, కానీ ఇందా చెప్పాం కదా ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అంటాడు. యు ఆర్ నాట్ ఓకే అంటే ఏంటి? నేను మంచివాడినే కానీ అందరూ నన్ను సతాయిస్తున్నారు, అందరూ నన్ను మోసం చేస్తున్నారు, వాళ్ళందరూ బాగులేదు. నేను బాగానే ఉన్నాను కానీ నా నా పరిస్థితులే బాగులేదు. నాకు ఎటు చూసినా మోసం చేసేవాళ్ళు, ఎటు చూసినా అవమానం చేసేవాళ్ళు. నేను చాలా మంచివాడిని కానీ నన్ను అందరూ అవమానం చేస్తున్నారు, నన్ను హేళనగా మాట్లాడుతున్నారు. బాగలేదు, నువ్వు బాగలేదు, నా పరిస్థితులు, నా చుట్టూ పరిస్థితులు బాగలేదు. నేను బాగానే ఉన్నా, నేను మంచివాడిని అనుకుంటాడు. అది కూడా కాదు. ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఓకే, ఎవడు బాగలేకపోవడం లేదు, నన్ను తిట్టేవాడు ఓకే, ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఈ స్టేజ్ని ఏమంటామంటే ఎన్లైటైన్మెంట్ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పారు పత్రిజీ. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఏ లెవెల్లో ఉన్న వాళ్ళంటే ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. మా అమ్మ నాన్నలు, నేను నేను నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్లోకి వచ్చాను. మా మా భార్య వచ్చింది, మా అత్తయ్య వచ్చారు, మా మామయ్య వచ్చారు, మా బామ్మది, వాళ్ళ ఫ్యామిలీ అందరూ నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్లోకి వచ్చారు. కానీ మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా తమ్ముడు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్లోకి రాలేదు. అంత మాత్రాన నాకు వాళ్ళు చండాలులు, వాళ్ళు అదేం కాదు. ఓకే, యు ఆర్ ఓకే. మా అమ్మ నాన్నలు ఎలా ఉన్నా నాకు ఓకే. నాకేం సంబంధం, నాకేం ఇబ్బంది? యు ఆర్ ఓకే. అలా కాకుండా మా అమ్మ నాన్నలు ఇంకా మారలేదండి, మా అక్కలు ఎంత చెప్పినా మారట్లేదండి, మా తమ్ముడు ఎంత చెప్పినా మారట్లేదండి అనుకుంటే నువ్వు ఇంకా ఎన్లైటన్మెంట్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా ధ్యానంలోకి రావట్లేదండి, మా ఆయన ఎంత చెప్పినా వినట్లేదండి, ఒకసారి మీరు చెప్పి చూడండి అంటారు కొంతమంది. నువ్వు చెప్తేనే వినకపోతే నేను చెప్తే వింటాడు మీ ఆయన? మీ ఆ- మీ ఆయనకి వంట చేసేది నువ్వు, మీ ఆయనకి అన్ని అమర్చి పెట్టేవా అని నువ్వు చెప్పే మాటే వినట్లేదే. నేను ఎవరినో కౌన్ కిసగా గొట్టం కానీ నేను చెప్తే వింటాడా మీ ఆయన? కొంతమంది ఎక్కడికైనా క్లాసులకు వెళ్ళినప్పుడు ఏమండి మా ఆయనకి ఒక మాట చెప్పండి మీరు అంటారు. నేను చెప్పాలండి వాళ్ళ ఆయనకి? నువ్వు చెప్తే వినకపోతే నేను చెప్తే వింటాడా? ఆయన వినకపోయినా నీకు ఓకే అవ్వాలి. యు ఆర్ ఓకే. మా ఆయన వినట్లేదు, ఓకే. వినకపోతే వినకపోయాడు, వింటే వింటాడు, లేకపోతే లేదు. నేను బాగానే ఉన్నాను కానీ ఆయన బాగలేదు అంటే నువ్వు ఇంక ఎన్లైటన్ అవ్వలేదు. కాబట్టి ఎవరు నా మాటలు వినకపోయినా విన్న వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు మాకు ఇక్కడ గ్రూపు, వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా వింటారో, మాస్టర్ క్లాస్ చెప్పండి మాకు, మీ మాటలు వింటే మాకు ఎంతో ఆనందంగా ఉంటున్నారు. మా ఇంట్లో వాళ్ళు నేను నోరెత్తి తిన్నో ఆపలేరా ఇంకా చాలు అంటారు. మా చుట్టాలు అందరూ అంటే బుర్ర తింటాడు రాయుడు అంటారు. అంటే వాళ్ళేంటి, వాళ్ళకేమో వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళేమో ఇలా అంటున్నారు. ఓకే, వీళ్ళు ఓకే అంటే నా చుట్టూ ఎవడు ఎలా ఉన్నా నాకు ఓకే. నాకు ఉద్యోగం చేయాలని ఉండదు ఒక్కోసారి. మొదట్లో, ఇప్పుడు ఏది లేదు కానీ మొదట్లో ఉద్యోగం మానేద్దామా, అది నాకు నాకు ధ్యానానికి కొంచెం ఆటంకంగా అనిపించేది. కానీ ఆ ఉద్యోగం నాకు ఆటంకం అనిపిస్తే అది నాకు ఓకే కాలేదు అనుకోండి, అది అది కూడా ఎన్లైటన్మెంట్ కాదు. ఓకే, నా ఉద్యోగం నాకు ఓకే, అందులో ఏమైనా సమస్యలు ఉన్నాయి కానీ ఓకే, యాక్సెప్టెడ్, అంగీకారమే నాకు. నా జీవిత పరిస్థితులు ప్రతి ఒక్కరిని నువ్వు అంగీకరించాలి. పత్రి సార్ ఒకసారి చెప్పారు రామలక్ష్మణుల ఇంటర్వ్యూలో. మా అమ్మగారు మా మాట వినట్లేదండి అంటే, వినలే, మీ అమ్మగారిని తప్పు పడితే నేను మిమ్మల్ని తప్పు పడతాను అన్నాడు సార్. మీరు మీ అమ్మగారిని తప్పు పడడానికి వీలు లేదు, మీలాగా మీ అమ్మగారు ఉండాలని లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని నువ్వు అంగీకరించాలి. నీ పేదరికాన్ని నువ్వు అంగీకరించాలి, నీ పిల్లలు లేనితనాన్ని నువ్వు అంగీకరించాలి, నీ నల్లనితనం, నీ అందం లేనితనాన్ని నువ్వు అంగీకరించాలి.
చదువు లేని తనాన్ని అంగీకరించాలి. నాకు చదువు లేదండి అని బాధపడుతుంటారు కొంతమంది. యాక్చువల్‌గా నేను బానే ఉన్నాను గానీ నాకు చదువు లేదు. చదువు లేకపోతే ఏం నష్టం? చదువు లేకపోయినా కూడా లేకపోవచ్చు. ఓకే. ప్రతి పరిస్థితిని అంగీకరించాలి. ప్రతి వ్యక్తిని అంగీకరించాలి. ఏదైనా మార్పు వచ్చిందనుకోండి అంగీకరించాలి. వేసవి కాలాన్ని అంగీకరించాలి. వర్షాలు రావట్లేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఏమి ఎండలురా బాబు అనకూడదు. ఓకే. అంగీకరించు. ఓకే. ప్రకృతిని నువ్వు అంగీకరించాలి. ప్రకృతిలోని పరిణామాలను నువ్వు అంగీకరించాలి. ఓకే. అదే పత్రి సార్ ఏం చెప్పారంటే సింపుల్‌గా ఆయన అవన్నిటికి ఒక సింపుల్ సూత్రాల్లో చెప్పేస్తారు సార్‌లో ఉన్న గొప్పదనం. నో కంప్లెయింట్, నో జడ్జిమెంట్ అన్నాడాయన. నో కంప్లెయింట్ అంటే ఏ విషయంలో నీకు కంప్లెయింట్ ఉండకూడదు. ఎవరో నీకు నచ్చని పని చేయొచ్చు కానీ నాకు కంప్లెయింట్ ఉండకూడదు. వర్షాలు రావట్లేదు నీకు కంప్లెయింట్ ఉండకూడదు. ఏ పరిస్థితికైనా కూడా కంప్లెయింట్ చేయకుండా ఉండడమే ఎన్‌లైటన్‌మెంట్. నో జడ్జిమెంట్ ఎప్పుడూ కూడా నువ్వు తీర్పులు చెప్పకు. అది అలా ఉంది. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని గాని, అది ఎందుకు జరిగిందో నాకు తెలుసు. వాడికి అనారోగ్యం వచ్చింది. వాడు నువ్వు 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 జడ్జిమెంట్లు ఇస్తావు. నీ అనారోగ్యం ఎందుకు వచ్చిందో చెప్పనా అంటావు. నీకేం తెలుసు నువ్వు? నీకు కరెక్ట్‌గా తెలుసా అదేమైనా? జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. సూచనలు ఇవ్వచ్చు. నువ్వు నీకు అనారోగ్యం వచ్చిందంటే నువ్వు దీనికి ఏదో కర్మ ఉంటుంది. ఆ కర్మ వల్లనే అది వస్తుంది. అది సత్యం కాబట్టి, సైన్స్ కాబట్టి చెప్పచ్చు. నాకు తెలుసు నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి అందుకే వచ్చిందని జడ్జిమెంట్లు మాత్రం ఇవ్వకూడదు. వాడు తొందరగా చనిపోయాడంటే వాడు చాలా పాపాలు చేశాడు అందుకే పోయాడు. జడ్జిమెంట్లు ఇస్తాం మనం. జడ్జిమెంట్ నీకేం తెలుసు? కాబట్టి మనం జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. దేనికి జడ్జ్ నాట్ అన్నాడు జీసస్ క్రైస్ట్. జడ్జ్ నాట్, ఎప్పుడు జడ్జి చెయ్యకు అని. ఏ వ్యక్తిని జడ్జి చేయకూడదు, ఏ పరిస్థితిని కూడా జడ్జి చేయకూడదు. జడ్జ్ నాట్, నువ్వు జడ్జిమెంట్లు ఇవ్వద్దు. ఎవరైనా అడిగారు అనుకో, ఏమంటే నా పరిస్థితి ఇలా ఉందండి అంటే మనం వెంటనే జడ్జిమెంట్లు ఇచ్చేస్తాం. జడ్జిమెంట్లో కూడా సూచనలు ఇవ్వచ్చు. ఏది ఏ విధంగా ఇవ్వచ్చు సూచనల్ని? ఆధ్యాత్మిక శాస్త్రపరంగా ఇవ్వచ్చు. ఇది ఇలా ఉంటే అలా జరుగుతుంది అనే శాస్త్రం తెలిసింది కాబట్టి శాస్త్ర విధంగా మనం ఇవ్వచ్చు. కాబట్టి అండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ ఒక మాస్టర్ లైఫ్ ఎలా ఉండాలంటే, ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ లైఫ్ ఎలా ఉండాలంటే ఐ యామ్ ఓకే, యు ఆర్ ఓకే. యు అంటే నా పరిస్థితులు. అలాగే ఈ సమాజంలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరు, ఈ ప్రపంచం అంతా నాకు ఓకే. ఎలా ఉన్నా ఓకే. అన్నిటినీ అంగీకరించాలి. పుట్టుక ఓకే, చావు ఓకే. పుట్టుకను అంగీకరించినప్పుడు చావుని అంగీకారం తెలపకుండా ఉండకూడదు. అది ఎన్లైటన్మెంట్ లేకపోవడం. కష్టమే చావు గాని చావును కూడా అంగీకరించే స్థితిని మనం పొందాలి. దానికి ఒక మంచి కథ ఉందండి. ఎక్సలెంట్ కథ ఇది. ఈ కథను తెలుసుకుంటే ఈ ఐ యామ్ ఓకే, యు ఆర్ ఓకే స్టేజ్ ఎలా ఉంటుందో, స్టేట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇది కూడా బద్రి సార్ ఒకసారి చెప్పారు. ఒకసారి కాదు చాలా సార్లు చెప్పారాయన. ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో ఒక కొండుంది. ఆ కొండ మీద ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు. గడుపుతుంటే ఆ విలేజ్‌లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండానే అమ్మాయికి గర్భం వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టేసరికి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అమ్మాయిని తూలనాడడం మొదలెట్టారు. ఎంత పని చేసావు? అసలు ఎవరు చేశారు ఇది? ఏం జరిగింది అసలు? అని చెప్పి అమ్మాయిని చీల్చి చెండాడేసి బ్రతకనివ్వలేదు అమ్మాయిని. ఎవరిది ఎవరు చేశారో చెప్పు, అసలు ఏంటి సంగతి అని చెప్పి అమ్మాయిని రాసి రంపాన పెడితే ఇంకా అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక, ఈ అబ్బాయి పేరు చెప్పారనుకో వాడిని చంపుతారని చెప్పి, కొడతారని చెప్పేసి భయపడి అమ్మాయి ఏం చేసిందంటే ఆ కొండ మీద ఉన్న సాధువే దీనికి కారణం అని చెప్పేసి అని చెప్పడంతో ఆ ఊర్లో వాళ్ళందరూ బయలుదేరి సాధువు దగ్గరికి, ఏమయ్యా నువ్వేదో సాధువు అనుకున్నావు, నువ్వేనా ఈ పని చేసిందంట. ఏం జరిగింది? ఇలా అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, దానికి కారణం నువ్వే అని అమ్మాయి చెప్పింది. నిజమేనా అని అడిగారు. అప్పుడు ఆ సాధువు ఏమన్నాడంటే, ఆ అమ్మాయి అలా చెప్పిందంటే అందులో నిజమే అయి ఉండొచ్చు కదా అన్నాడు ఆయన. చూడండి, అమ్మాయి అలా చెప్పిందంటే అది నిజమే అయి ఉండొచ్చు కదా అన్నారు. అనగానే వాళ్ళందరూ ఇంకా కన్ఫర్మేషన్ చేసుకొని ఆ సాధువు గారిని గట్టిగా కొట్టి
బాగా బాధి ఏం చేశారంటే, అయితే ఈ కొడుకుని నువ్వే పెంచుకో అని చెప్పేసి ఆ కొడుకును అప్పుడు అన్నాడు ఆయన, ఓ పరమానందంగా నేను తీసుకుంటాను ఓకే అని చెప్పాడు. ఓకే. నిజానికి ఆయనకి తెలుసు అది ఆయనకి సంబంధం లేనిదని. కానీ ఆయన ఎలా ఉన్నాడు? మమాత్మ సర్వభూతాత్మ స్థితిలో ఉన్నాడు. అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. ఆ అమ్మాయి అలా చెప్పింది అంటే అది నిజమై ఉంటుంది కదా అన్నాడు ఆయన. చూడండి ఎంత అంగీకార స్థితిలో ఉన్నాడు. అందరూ ఆ అబ్బాయిని అలా అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు మళ్ళీ మునిగిపోయారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈ అబ్బాయి అలాగే పెరుగుతూ ఉన్నాడు. ఈ అమ్మాయి, అబ్బాయి వేరే పక్క ఊరికి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తూ ఉన్నారు. ఇలా ఒక 14 సంవత్సరాలు గడిచింది. ఒక 14 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి తన కొడుకు తనకు కావాలనిపించింది. అనిపించి ఆ అమ్మాయి భర్తను తీసుకొని ఆ ఊర్లోకి వచ్చింది. ఊర్లోకి వచ్చి ఆ ఊర్లో అందరితో చెప్పిందనమాట. పలానా రోజు నేను ఇలా చెప్పాను, కానీ అది అబద్ధం. ఆ పుట్టిన బిడ్డకి ఆ సాధువుకి ఏం సంబంధం లేదు. నేను భయంతో అలా చెప్పాను. ఆ బిడ్డ మా ఇద్దరికి పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ నాకు కావాలి ఇప్పుడు అని అది చెప్పి. నేను అప్పుడు తప్పు చేశాను, తప్పు చెప్పాను అంటే అప్పుడు ఊర్లో వాళ్ళందరూ అయ్యో నువ్వు తప్పు చెప్పావు, నీ వల్ల మేము కూడా చాలా తప్పు చేయాల్సి వచ్చింది. ఎంత పని జరిగిపోయిందని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళని ఎంట పెట్టుకుంటూ మళ్ళీ ఆ కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్తే ఆ సాధువు గారు ఏంటి మళ్ళీ ఏంటి వచ్చారు అని అడిగారు. ఏమండి మీరేమో ఈ బిడ్డకి మీరే తండ్రి అని ఒప్పుకున్నారు. కానీ ఈ అమ్మాయి ఏమో లేదు వీళ్ళిద్దరు పుట్టిన బిడ్డ అని అమ్మాయి చెప్తుంది. ఏది నిజము అని చెప్పి అడిగారు. అమ్మాయి అలా చెప్పిందంటే అది నిజమై ఉంటుంది కదా అన్నాడు. మళ్ళీ అదే డైలాగ్ అయింది. ఆ అమ్మాయి అలా చెప్పిందంటే అది నిజమై ఉంటుంది కదా అన్నాడు. అవునా? ఇప్పుడు ఆ బిడ్డ వాళ్ళకి కావాలంట. సరే తీసుకెళ్ళండి. ఆ సాధువు గారు ఇన్నాళ్ళు నేను పెంచాను, నాకు మమకారం ఉంది, నా బిడ్డ అని ఏమనలేదు. సరే ఇచ్చేస్తే అప్పుడు తీసేసుకున్నాడు. తీసుకెళ్ళిపోతానంటే సరే తీసుకెళ్ళిపోయానని సంతోషంగా వాళ్ళకి అప్పచెప్పేశాడు. చూడండి, దీనినే మనం ఈ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏమి ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఆయన ఏ పరిస్థితి వచ్చినా అంగీకారం తెలపకుండా లేడు. కొట్టారు కానీ అంగీకరించాడు ఆయన. ఆయన చెయ్యని దానికి ఆయన మీదకి నింద వచ్చింది. సరే, మనం ఏం చేస్తాం? మనకి ఎవరైనా నింద వేస్తే కుమిలిపోయి నేనేం అన్యాయం చేశాను, ఏ జన్మలో ఏ కర్మ చేశాను, బోళ్ళంత సైన్స్లోకి వెళ్ళిపోతాం మనం. లోతుల్లోకి వెళ్ళిపోయి ఆలోచించేసి బుర్ర చించుకొని ఎందుకు వాళ్ళు నన్ను అవమానించారంటే నేను ఎవరిని ఎందుకు అంత అవమానించారు? ఓకే, మనం కూడా ఆ సాధువులాగా గనక ఉండగలిగితే అది ఎన్లైటన్మెంట్ స్టేట్ అన్నమాట. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఆయన ఎప్పుడు ఐఆమ్ ఓకేలో ఉన్నాడు. కానీ సడన్ గా ఒక పరిస్థితి వచ్చింది, అయినా ఓకే అన్నాడు ఆయన. అదే పరిస్థితి మళ్ళీ తారుమారు అయింది, అయినా ఓకే అన్నాడు ఆయన. కాబట్టి మనము అంటే అంటే మనం ఎప్పుడూ చెప్పుకున్నది తెలుసు, చెప్తాము అన్ని పరిస్థితుల్ని అంగీకరించాలి, ఏదైనా నో ప్రాబ్లం అనుకోవాలి అని చెప్తాము. కానీ ఇది ఒక కొత్త కోణంలో ఒక కాన్సెప్ట్ ని మనం ఒక ఆత్మజ్ఞాని యొక్క స్థితి, ఒక ఎన్లైటైన్మెంట్ మాస్టర్ ఎలా జీవించాలి, ఒక జన్మ ఆఖరి జన్మలో ఉండాలంటే ఆ జన్మలో జీవించే విధానం ఎలా ఉండాలంటే ఐఆమ్ ఓకే, నేను నేను ఓకే, యు ఆర్ ఓకే, నా పరిస్థితులు బాగున్నాయి, అందరూ బాగానే ఉన్నారు. ఎవరిలోని ఏ దోషము కనబడకూడదు. ఒకడు కోపిష్టిగా కనబడుతుంటాడు, ఓకే, ఈజ్ ఓకే అనాలి మనం. అందరూ అందరిలాగే ఉండాలని ఏమి లేదు. అందరూ అందరిలాగే ఉండరు. అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. మన పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకలా ఉండవు. ప్రతి పరిస్థితి కూడా మారుతూ ఉంటుంది. అది ప్రకృతి సహజం. మార్పు చెందనిది ఆత్మ, పురుషుడు. మార్పు చెందేది ప్రకృతి. ఇది తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ మార్పు చెందేదే ప్రకృతి. మన జీవిత పరిస్థితులన్నీ ప్రకృతి పరంగా ఉంటాయి. ఇది భూ ప్రపంచం. ప్రపంచం అంటే పంచభూతాలతో తయారైంది. ప్రపంచము అంటే పంచభూతాలతో ప్రచండంగా తయారైంది కాబట్టి ప్రపంచము అన్నారు దీన్ని. ఈ ప్రపంచంలో అన్ని పంచభూతాలతో తయారైన ప్రకృతి పరమైనవే. కాబట్టి ప్రకృతి అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కాబట్టి ఏ మార్పుకైనా మనం అంగీకారంగానే ఉండాలి. ఇక్కడ పురుషుడు ఉన్నాడు, ఇక్కడ ఆత్మ ఎప్పుడూ మారదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. అది
నేను 2 సంవత్సరాలప్పుడు అలా నేనే, 10 సంవత్సరాల ఈయనేనే, 20 సంవత్సరాలకి ఈయనేనే, 40కి అయినా ఈయనేనే, 70 అయినా నేనే. నేను మారుతాను, నేను మారలేదు. కానీ ఈ ప్రకృతి, శరీరం అనేది ప్రకృతి, మనస్సు అనేది ప్రకృతి. ఈ ప్రకృతి మారుతూ వస్తుంది. చిన్నప్పుడు ఎంత 2 సంవత్సరాలకి ఎంత ఉన్నాను, 10 సంవత్సరాలకి అంత అయ్యాను, 20 సంవత్సరాలకి మీసాలకు గడ్డాలు వచ్చాయి, ఇంకో 10 సంవత్సరాలకి జుట్టు అంతా ఊడిపోవచ్చు. అంటే ఈ ప్రకృతి అంతా మారుతూ వస్తుంది. బయట పరిస్థితులు అంతే ప్రకృతి పరంగా ఉంటాయి. నేను మారలేదు. నేను ఎప్పుడూ అలాగే ఉన్నాను. ఈ నేను అనేది ఆత్మ కాబట్టి నేను ఓకే. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు ఓకే. అందరూ ఓకే. అందరూ బాగానే ఉన్నారు. ఎందుకంటే ఈ బాగుండటం అంటే అందరూ ఒకలా ఉండరు కదా. రకరకాల స్థితుల్లో ఉంటారు. కొంతమంది నేర్చుకునే స్థితిలో ఉంటారు, కొంత నేర్పించే స్థితిలో ఉంటారు. లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, నేర్చుకునే స్థితిలో ఉన్నప్పుడు తప్పటడుగులు ఉంటాయి కాబట్టి ఆ తప్పటడుగులు వేసి లేస్తూ ఉంటారు కదా పిల్లలు. తప్పనిసరి తప్పటడుగులు అంటారు వాటిని. తప్పనిసరి తప్పటడుగులు. తప్పులు చేశారంటే అది తప్పులు చేయడం కాదు, తప్పటడుగులు అవి. ఎవరైనా మనం ఏదో తప్పు చేశామంటే ఆ తప్పు చేయడం వల్ల వాడు ఒక పాఠం నేర్చుకుంటాడు. పిల్లోడు పడిపోయి పడిపోయి లేచి నిలబడి నడుస్తాడు కదా. ఆ పడిపోతుంటే తల్లి నవ్వుతూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకని? ఆ పడ్డాడులే గాని వాడే లేస్తాడులే. వాడు ఏడుస్తాడు, ఆ పడేవాడు ఏడుస్తూ ఉంటాడు. కానీ తల్లి మాత్రం నవ్వుతూ ఉంటుంది, పడ్డాడు వీడు, నడుస్తాను. ఎందుకంటే ఆ తల్లికి తెలిసి వీడు తప్పటడుగులు వేస్తున్నాడు. తర్వాత ఇంకొక సంవత్సరానికి వాడు నడక నేర్చుకుంటాడు. ఇంకొక 2-3 సంవత్సరాలు పరిగెత్తడం నేర్చుకుంటాడు అనే తల్లికి తెలుసు. కాబట్టి ఆ తల్లి నవ్వుతూ చిరునవ్వుతూ ఉన్నట్టు మన జీవితంలో మనం తప్పటడుగులు వేస్తూ ఉంటే, తప్పులు చేస్తూ ఉంటే, అంటే తప్పులు అంటే తప్పటడుగులు చేస్తూ ఉన్నప్పుడు మన పూర్ణాత్మ, మన తల్లి పైలోకంలో ఉండి చిరునవ్వులతో నవ్వుతూ చిందిస్తూ ఉంటుంది. పడ్డావా, లెగిస్తావులే, నాకు తెలుసు నువ్వు అంట. మళ్ళీ ఆ తప్పటడుగు నుంచి నువ్వు నేర్చుకొని తప్పుటడుగులు తగ్గించుకొని మంచి అడుగులు, బుడి బుడి అడుగులు వేస్తూ అక్కడ నుంచి పరిగెట్టడం నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటామని తెలిసి ఆ తల్లి ఏం చేస్తుంటుందంటే, ఈ పడేవాడు ఏడుస్తూ ఉంటాడు, ఈ తప్పులు చేసేవాడు, ఆ బాధలు అనుభవించేవాడు ఏడుస్తూ ఉంటాడు. ఆ తల్లి మాత్రం చిరునవ్వుతో సాక్షిగా చూస్తూ ఉంటుంది. అలా ఈ నేర్చుకునే ఆ, జన్మల్లో తప్పటడుగులు అనేవి తప్పవు. కాబట్టి ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ అంటే ఎవడంటే నేర్పించేవాడు. జన్మల్లో 2 రకాలు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి. ఆ ఆటలు ఆడే జన్మలు ఉంటాయి. ఓన్లీ ఆటలు, ఆటల కోసం వస్తారు. ఆటలు అంటే ఎలాగా? అసలు పుట్టుక ఎలా ఉంటుందో, చావు ఎలా ఉంటుందో చూసి వద్దామని చెప్పి శరీరంలోకి వస్తారు. శరీరంలో పుట్టి శరీరంలో చనిపోతే అది ఒక ఆట వాడికి. పుట్టడం, చనిపోవడం. చూడండి, గ్రౌండ్లోకి వెళ్తాడు, ఆడేసి మళ్ళీ అవుట్ అయ్యి వచ్చేస్తుండే ఆట అది. వెళ్తాడు, అవుట్ అవుతాడు, వస్తాడు. ఆ అవుట్ అవటం వెళ్ళటం అది ఒక ఆనందం, వాడికి తెలుసు అవుట్ అవుతానని. కానీ వెళ్ళి వస్తుంటే వాడికి ఏ బాధ ఉండదు, అది ఆట కాబట్టి. అలా మొదటి జన్మల్లో వాడు ఆ జన్మలను అలవాటు చేసుకోవడం కోసం, ఆట కోసం వెళ్తూ ఉంటాడు. ఆటగా వస్తూ ఉంటాడు జన్మల్లోకి. తర్వాత పాటలు పాడుతుంటాడు, పాటలు పాడుతుంటే ఎంజాయ్మెంట్స్కి వస్తూ ఉంటాడు. తర్వాత కొంత ఎంజాయ్మెంట్ అయిన తర్వాత నేను చదువుకోవడం కాదు, నేను నేర్చుకోవాలి, మా గురువుల దగ్గర నేర్చుకోవాలి, ఎంత బాగా చెప్తున్నారో మా సారు, నేను ఎంత విషయాలు పాఠాలన్నీ బాగా నేర్చుకోవాలని చెప్పి ఈ భూమి మీదకి నేర్చుకునేయడానికి కొన్ని జన్మల పాటు వస్తూ ఉంటాడు అనమాట. ఆటలుగా వస్తాడు, పాటల కోసం వస్తాడు, తర్వాత నేర్చుకోవడానికి వస్తాడు. నేర్చుకోవడం అంతా అయిపోయిన తర్వాత నేర్పించడానికి వస్తారు. నేర్పించే జన్మనే పత్రిజీ గారు చెప్పారు, నేర్పించే జన్మలే పిరమిడ్ మాస్టర్ జన్మలు. వీళ్ళు నేర్చుకోవడానికి రాలేదు, నేర్పించడానికి వచ్చారు. కాబట్టి ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని, అహింసను ఇవన్నీ నేర్పిస్తున్నారు. నేర్చుకోని వాళ్ళందరూ నేర్చుకుంటారనమాట. నేర్చుకోవడం పూర్తయిన వాళ్ళందరూ నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి నేర్పించే వాళ్ళకి, ఈ నేర్చుకునే వాళ్ళని చూస్తే స్కూల్లో పిల్లలు ఉంటారు, వాడు సరిగ్గా రాయడు. నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వాడికి చెయ్యే తిరగదు. నేను కొట్టేస్తానా వాడిని? కొట్టను నేను, తిట్టను నేను. రే అలా కాదురా అని వాడు చేపట్టుకొని నెమ్మదిగా రాయిస్తాను నేను. 2 సార్లు రాసేడికి వాడు పులి అయిపోతాడు. ఒక సంవత్సరం అయ్యేసరికి తెగ రాసేస్తాడు వాడు. నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను కొట్టకూడదు వాడిని. కొడితే నేనే అజ్ఞానంలో ఉన్నట్టు. చిన్న పిల్లాడు, ఒక 5th క్లాస్ స్టూడెంట్, వాడు తప్పులు రాస్తే తిట్టవచ్చు, కొట్టవచ్చు. ఆల్రెడీ వాడికి చదువు అయిపోయింది కాబట్టి, లెర్నింగ్ అయిపోయింది. కనుక ఈ నేర్చుకునే వాళ్ళని చూసినప్పుడు మనం
అందరినీ కూడా వీళ్ళు నేర్చుకుంటున్నారు. నేర్చుకునే దశలో ఉన్నప్పుడు ఈ తప్పటడుగులు గ్యారంటీగా ఉంటాయి. పడి లేస్తారు. పడి లేస్తారు. అని మనం తెలుసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే యు ఆర్ ఓకే. వాళ్ళు ఇంకా మాంసం తింటున్నారు. ఇంకా నేర్చుకోలేదు వాళ్ళు. నేర్చుకుంటారు. ఎందుకు మనం చెప్పాం కదా! వాళ్ళ మనసులోకి పంపించాం కదా! వాడు ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మకి నేర్చుకుంటాడు. కానీ నేర్చుకోకుండా ఉండడు. అని మనం వాడు మాంసం మానకపోయినా ఎన్నిసార్లు చెప్తున్నాను, ఇంతమందికి చెప్తున్నాను, ఎవరు కూడా మారట్లేదు అంటాడు. అంటే యు ఆర్ నాట్ ఓకే స్టేజ్‌లో ఉన్నట్టు నువ్వు. అది రాంగ్ అది. ఇంకా మనకి ఎన్‌లైటన్‌మెంట్ లేనట్టు. వాడు ఎలాగూ లేదు వాడికి. మనకి లేనట్టే. మనం వాడు మాంసం చెప్పాము మారినా మారకపోయినా యు ఆర్ ఓకే అనే స్టేజ్‌లో మనం ఉండాలి. మనము టీచర్స్ మనం. నేర్పించేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు తప్పులని మనము సరిచేయాలి. లేకపోతే సహనంగా ఉండి వాళ్ళు నేర్చుకునే వరకు మనం వెయిట్ చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఇది మేడం కాన్సెప్ట్. ఐ యామ్ ఓకే. యు ఆర్ ఓకే అంటే నేను బాగున్నాను, నా పరిస్థితులు బాగున్నారు, చుట్టూ సమాజం అంతా బాగుంది, ప్రపంచం అంతా బాగుంది, అసలు ఎక్కడా ఏ దోషము లేదు, ఏ లోపము లేదు అని ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని అంగీకరించగలిగే స్టేజ్‌నే ఎన్‌లైటన్‌మెంట్ స్టేజ్ అంటారు. ఒక మాస్టర్ స్టేజ్ అంటారు. కాబట్టి ఆ స్టేజ్‌ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలండి. అత్రి సార్ చెప్పింది ఏంటంటే ఆ విధానాన్ని, ఏ విధానాన్ని? ఐ యామ్ ఓకే. యు ఆర్ ఓకే అనే గుణాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకోవాలి. బాగా బలపరుచుకోవాలి. దృఢపరుచుకోవాలి మనలో. ఎవరి పట్లైనా మనకి కంప్లైంట్ అనిపించిందంటే వెంటనే ఎందుకు కంప్లైంట్? ఓకే వాడు. ఎవరిని మనం విమర్శించకూడదు. మనకు ఒక ఎబిలిటీ ఉండొచ్చు. ఇంకొకడికి ఎబిలిటీ లేదు. లేనప్పుడు ఏం చేయాలి వాడికి? చెప్పగలగాలి మనం. వాడు వినలేదనుకోండి, ఓకే. యు ఆర్ ఓకే అనాలి. మనకు ఒక డ్రైవింగ్ వచ్చిన వాడు, డ్రైవింగ్ రాని వాడు సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే వీడికి చాలా కోపం వచ్చేస్తుంది. నీకు బుద్ధి బుర్ర ఉందో అలాగే చేస్తావా డ్రైవింగ్? ఎందుకంటే వీడికి బాగా వచ్చు కాబట్టి. మనం వాడికి నేర్పించాలి సహనంతో. వాడికి సరిగ్గా రాలేదు కాబట్టి ఓకే అనాలి. కాబట్టి మనందరము కూడా ఇది వరకు కాన్సెప్ట్ చెప్పాను నేను. నో ప్రాబ్లం కాన్షియస్‌లో ఉండండి. ఏ పరిస్థితి వచ్చినా నో ప్రాబ్లంగా ఉండాలి. అదే కాన్సెప్ట్ కొత్త విధానం. కొత్త విధానం అంటే ఇంకొక కోణంలో తెలుసుకోవడం. ఇవన్నీ పత్రిసారి చెప్పినవే. ఆ కాన్సెప్ట్ పేరేంటంటే ఐ యామ్ ఓకే. అందరూ చెప్పుకోవాలి. ఐ యామ్ ఓకే. నేను బాగున్నాను. నాకు ఏ దోషములు లోటు లేదు నాకు. నా శరీరం బాగుంది. నా మనసు బాగుంది. నా మనసు ఒక్కొక్కసారి నెగిటివ్ మైండ్ ఉంది కానీ బాగుంది. నా బుద్ధి బాగానే ఉంది. ఐ యామ్ ఓకే. యు ఆర్ ఓకే. నా పరిస్థితులు అన్నీ బాగున్నాయి. నా పరిస్థితి ఏ పరిస్థితి నాకు నచ్చంది ఏం లేదు. నా పరిస్థితులు అన్నీ బాగున్నాయి. ఏ పరిస్థితి అయినా నాకు అంగీకారమే. ప్రతి వ్యక్తి నాకు అంగీకారమే. ప్రతి పరిస్థితి నాకు అంగీకారమే. ఈ దీనిని మనం ప్రాక్టీస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎన్లైటైన్మెంట్ అనేది ఒక ప్రాక్టీస్. సహజంగా రాదు అది. మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక పాయింట్ తెలుసుకున్నాం. ఐ యామ్ ఓకే. యు ఆర్ ఓకే విషయాన్ని. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి సాధువులాగా. ఏ పరిస్థితి అయినా వస్తుంటాయి సడన్ గా. మనం దృఢపడే కొద్దీ దృఢమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఓకే దాన్ని అంగీకారం తెలుపుతూ ఉండాలి. ఇది సంగతి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఆమ్ ఓకే. యు ఆర్ ఓకే. నేను ఓకే. మీరు ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మీరు ఎన్లైటన్మెంట్ లోనే ఉన్నారు. నేను ఎన్లైటన్మెంట్ లో ఉన్నాను. మనము నాకే ఇంకా జ్ఞానం లేదు వాళ్ళందరికీ ఉందని అనుకోకూడదు. అప్పుడు దాని అర్థం ఏంటి? యు ఆర్ ఓకే బట్ ఐ ఆమ్ నాట్ ఓకే. నాకు ఇంకా జ్ఞానం లేదు, మీకు మాత్రం బాగా జ్ఞానం ఉంది అనుకుంటే అది కూడా రాంగే. నాకు జ్ఞానం ఉంది, మీకు జ్ఞానం ఉంది. ఇప్పుడు మేడం గారికి జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది. ఐ ఆమ్ ఓకే. యు ఆర్ ఓకే. మీరు అలాగే అనుకోవాలి. ఆయనకు జ్ఞానం ఉంది, నాకు ఉంది అనుకోవాలి. అప్పుడు అది ఎన్లైటన్మెంట్ అండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.